ఇప్పటి వరకు వర్షాలు మనల్ని ఊరిస్తూ వచ్చాయి. కానీ ఆ కొండ మీద వేడివేడిగా వండిన పాయసాన్ని వడ్డించేసరికి ఆగమేఘాల మీద వర్షాలు లొట్టలేసుకుంటూ వచ్చేశాయి. మనకే కాదు, వరుణదేవుడికి పాయసం అంటే మహాప్రాణమేమో. అదేంటో తెలుసుకోవాలని మీకు ఆతృతగా ఉందా? ఈ దృశ్యాలు ఒక్కసారి గమనించండి. పెద్ద పాత్రలో తయారు చేసిన పాయసాన్ని అర్చక స్వాములు ఎలా వలకపోస్తున్నారో, అందరికీ పంచాల్సిన పాయసాన్ని వేద మంత్రాలు పఠిస్తూ ఇలా నేలపాలు చేస్తున్నారేంటని ఆశ్చర్యపోతున్నారా? దీని వెనుక అంతరార్థం ఏంటో మనకు వివరిస్తారు ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగు శాఖ విశ్రాంత ఆచార్యులు మలయవాసిని. భగవంతుడికి సంబంధించి మనం ఏ అర్చన చేసినా, ఏ పూజ చేసినా, ఏ పత్రి వాడినా దాని వెనకాల తప్పకుండా వైజ్ఞానిక శాస్త్రానికి సంబంధించిన అర్థాలు ఉంటాయి. ఉండకుండా మన వాళ్ళు చెయ్యరు. అలాంటిదే ఈ వరద పాయసం అనేది కూడా. ఈ వరద పాయసం అనేది ఆరుద్ర కార్తి ప్రారంభించగానే మృగశిర కార్తి వెళ్ళిపోయిన తర్వాత ఈ వరద పాయసం పోయడం అనేది సింహాచలంలో ఉత్తర దిశగా ఉన్నటువంటి కొండమించి వేడి వేడి పాయసం గుండెగ నిండా వండి దాన్ని అక్కడ వైకుంఠనారాయణ యొక్క గుడి ఉండేది. 1260లోనే ఈ వరద పాయసం పోయడం దానికి సంబంధించిన గాంగ నరసింహరాయలు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించాడని తెలియజెప్పే శాసనం కూడా ఉంది. ఇప్పటికీ ఆ శిథిలాలు కనిపిస్తూ ఉంటాయి మీకు. 30 నుంచి 40 అడుగుల వైశాల్యం కలిగినటువంటి ముఖమండపం కూడా ఉంది. వైకుంఠనారాయణ యొక్క విగ్రహం ఉంది. ఆ విగ్రహానికి ఎదురుగుండా గరుత్మంతుడు కూడా ఉన్నాడు. అక్కడ ఈ రోజుని వరద పాయసం పోసే రోజుని ఆ పాయసం వేడివేడి పాయసాన్ని అక్కడికి తీసుకొచ్చి మనకి దానికి ఎక్కడుంది అని చూడాలంటే ప్రసిద్ధంగా చారిత్రకంగా చెప్పుకునే కృష్ణదేవరాయలు నిలబెట్టినటువంటి స్తంభానికి ఇంకొంచెం పైకి వెళితే, కొద్దిగా పైకి వెళితే ఆ విజయస్తంభానికి కొంచెం దూరంలో ఈ ఉత్తర దిక్కుగా ఈ కొండ ఉంది. ఆ కొండ మించి దీన్ని ప్రతి సంవత్సరం చేస్తారు ఆరుద్ర కార్తె రాగానే. ఎందుకంటే నిజంగా వర్షం కోసమే. అంటే భగవంతుడు ప్రకృతి వేరు కాదని, ప్రకృతిలో మనకి ఏదైనా కావాలంటే భగవంతుడిని ఏదో రూపంలో కొలిస్తే తప్పకుండా ఆ కోరిక ఆయన తీరుస్తాడని. అందుకే ఈ వరద పాయసం పోసే ముందు ఈ వైకుంఠనారాయణునికి అభిషేకం చేస్తారు. ఆ అభిషేకం చేసేటప్పుడు వరుణ సూక్తం చదువుతారు, వరుణ మంత్రం జపిస్తారు. ఈ రెండే కాకుండా ఒక పక్కని విరాట పర్వం కూడా పారాయణ జరుగుతూ ఉంటుంది. అంటే ఇన్ని జరుగుతున్నాయనే సంగతి చూసే వాళ్ళందరికీ తెలియకపోవచ్చు. కానీ ఒకేసారి వర్షాన్ని ఆశించి భక్తులందరూ కూడా ప్రాణికోటికి వర్షం అవసరం కాబట్టి దాన్ని ప్రసాదించమని పరమాత్ముని వేడుకుంటూ ఈ వరుణ సూక్తంతో, వరుణ జపంతో, మరి విరాట పర్వ పఠనంతో ఈ పాయసాన్ని స్వామివారికి నివేదన చేసి దాన్ని కొండ మీదుగా వంపుతారు. ఆ వేడివేడి పాయసం కొండ మీదుగా వంపినప్పుడు భక్తితోటి ఆ పాయసంలోంచి వచ్చేటువంటి ఆ వేడి వేడి ఆవిరిలు మన ప్రకృతిలో ఉన్నటువంటి ఆవిరులతోటి లేదా గాలితోటి మబ్బులతోటి సంయోగమై మనం ఏదైతే భగవంతుడిని ప్రార్థిస్తున్నామో అనుకోకుండా ఆ రకమైన రసాయనిక చర్య జరిగిపోతుంది. ఆ రసాయనిక చర్య జరగడానికి ఏం చెయ్యాలి? పాయసం పోయండి వచ్చేస్తుంది అంటే కుదరదు. దానికి ఒక భక్తి ఉండాలి, ఒక నియమం ఉండాలి, నిష్ఠ ఉండాలి, దాని వెనకాల జపము తపము వంటి కార్యక్రమాలు ఉండాలి. ఇవన్నిటినీ కలబోసుకుని వరద పాయసం కనుక పోసినట్లయితే తప్పకుండా వర్షం పడుతుంది. ఈవేళ అప్పుడే నిన్న పోసారు, ఈవేళ అప్పుడే మనకి అల్పపీడనం వచ్చింది, వర్షం పడుతున్న ఛాయలు కూడా కనిపిస్తున్నాయి. సువృష్టి నిమిత్తమై ఈ పూజ జరుగుతుంది అని చెప్తారు. సువృష్టి అంటే మంచి వృష్టి. అలా అని దబదబా పడిపోయి పెద్ద పెద్ద గాలివానలు కాకుండా ఏ రకమైన వర్షం పడడం వల్ల భూమి సస్యశ్యామలం అవడానికి వీలుగా ఉంటుందో, మానవుడు ఇబ్బంది పడకుండా, జీవులు ఏవై కూడా ఇబ్బంది పడకుండా ఉంటాయో అలాంటి సువృష్టి కోసమై ఈ వరద పాయసం పోస్తారు. ఇది ఎక్కడో 1-2 చోట్ల ఉంది, కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ప్రత్యేకంగా సింహాచల దేవస్థానంలో జరిగే వరద పాయసమే చాలామందికి తెలుసు. ఇది కూడా చాలామంది తెలియదు.
సింహాచలం కొండపై పురాతనంగా వస్తున్న ఆచారాలు ఇప్పటికీ మనకు కనిపిస్తాయి. వీటిలో కొన్ని వింతగా అనిపించినా భక్తి విశ్వాసాలతో ముడిపడి ఉండటం వల్ల సనాతన ధర్మ గొప్పతనాన్ని నేటి తరానికి చాటి చెబుతూనే ఉన్నాయి. సరిగ్గా ఈ క్రతువు జరిగిన కొద్ది గంటల్లోనే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడ్డం, అప్పటి వరకు మొరాయిస్తున్న వర్షాలు ఒక్కసారిగా ఊపందుకోవడం గమనార్హం. దీన్ని ఆధునికులు తేలిగ్గా తీసుకోవచ్చేమో గాని ప్రకృతి మనకు ఎంతో ఇచ్చింది, ఎంతో కొంత తిరిగి ఇచ్చేయాలి, లేదంటే లావైపోతామనే సూత్రాన్ని పాయసంతో ముడిపెట్టి భక్తితో సమర్పించుకోవడాన్ని కాదనేవారుంటారా?